స్టార్ట్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్ధా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, ఈ వర్తమానంలో ఉన్న సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, నా యొక్క స్వయానికి, అలాగే రోజులాగే ఈరోజు కూడా మనం రోజు చెప్పుకున్నట్టే బాబాయ్ మైఖేల్ బాబాయ్ కూడా మరొక్కసారి ఆత్మ ప్రణామాలు ప్రేమపూర్వకంగా సాదరంగా వెల్కమ్ చేస్తూ, యూనివర్స్ నా కోసమై, సమస్త ఈ భూమండలంలో సమస్త మానవాళి కోసమై సంపదని, జ్ఞానాన్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని ఇవ్వడం కోసం, ఆ భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలకి ప్రతీకైన నితిక ఏంజల్ని పంపించినందుకు నా జీవితంలోకి, ఆ యూనివర్స్కి, నితిక ఏంజల్కి ప్రేమపూర్వకంగా వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రీశ్వర్ గారికి, స్వర్ణమల్ల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్ధా మాస్టర్ గారికి, స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ గురు చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరిత్రను చెప్తున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నిన్నటి రోజు అంటే ఒక నాయన చెప్తాను విను. ఇక రాత్రి అయిందో, బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాల క్షేపం అవుతుంది. పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వము చెప్తున్నారన్నమాట. ఇక్కడ శివుడిలా చెప్పాడు అనమాట. దేవి గురువే ఈశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వల్ల సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా గురిని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వము తృష్టయ్య అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురు సేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరము శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసింది. గురువు నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురువు పత్ని, నాయన, ఎవరు నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవికి నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడు సరిపోయేవి ఏవి ఆయన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకెళ్లడానికి వీలుగాను ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్ళీ ముడిచి వేయడానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపు అయినా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. ఇదెంత అద్భుతంగా ఉంది మేడం. ఇవన్నీ కూడా ఎలా అడిగారు చూడండి. తృష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరికి దుఃఖతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణ పొందాడు. అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయన, నీవెవరు? ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు.
అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభీష్టప్రదుడైన విఘ్నేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమయమున్నది. నీవు కాశీ వెళ్లి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమని పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్ని ప్రసాదించిన దయాళుడు అని చెప్పారు. గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగారు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు. ఏంటి మేడం, ఒక్కొక్కసారి ఇలాగే ఎగిరిపోతుంది ఇది. ఏది మేడం? పేజీలు ఒక్కొక్కసారి ఎట్లా ఎగిరిపోతాయి మేడం, ఎందుకు మరి అర్థం కాదు. 40 పేజ్, 41. ఒకటి కాశీకి తీసుకెళ్ళాడు. ఇక్కడికి అయిపోయింది మేడం ఇది. ఇది అంటే 41వ అధ్యాయం అయిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, నృసింహ సరస్వతి నమః. అంటే మనోవేగంతో తీసుకువెళ్ళాడు. ఇక్కడ 42వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. వారిద్దరు కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీ యాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచకోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విఘ్నేశ్వరి, బిందు మాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ గుహకాశి, మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యాడు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించిన విఘ్నేశ్వరుడే. సందేహం లేదు, తనను నేను ఆరాధించుకున్నా ఆయన ప్రస్ఫుటమవటం గురు కృప వల్లనే కదా. లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ఈ ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురు భార్య మొదలగు వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. ఈయన విశ్వకర్మ అయినాడు అన్నమాట. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవని సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు. గురు భక్తునికి 3 మూర్తులు వసులవుతారు. గురువు లేక మోక్షం సిద్ధించదు. శ్రీ గురుడు గురు సేవ ప్రాశస్తం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయింది. సాయం దేవుడు శ్రీ గురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు. జగద్గురు మీ నిజతత్వం తెలియని మా మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠము గద్గదితమైంది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి,
మీ పాద పద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థన అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞాన జ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. సంసార సాగములో మునిగి ఉన్న భక్తులను తరింపచేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, శ్రీ పాద పద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గుడ్డివాడికి దృష్టి, గొడ్రాలికి సంతానము, ఎండుకట్టెకి ప్రాణము, విధవరాలికి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షం వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించి నా ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితం ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహత్యము అంతుపట్టనిది కాదు. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, శ్రీ పాద పద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టిన మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు, పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరు విశ్వ రూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారం. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలు దారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమరజ సంఘంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేరున నివసించిన శ్రీ గురు శ్రీ పాద పద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గంగాపుర క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించడానికి నిత్యము పఠించడానికి జలము, బలము, సంపద, సమృద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాది వృద్ధి, ఆయుర ఆరోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీ గురుడు సంతోషించి, నాయన, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీ యాత్రా ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గర నుండి మా పాదసేవ చేసుకో, కానీ అలా చేయాలంటే ఆమ్లేచ్ఛరాజు సేవలు కూడా ఉండకూడదు. కనుక నీ భార్య బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్య బిడ్డలు తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీ గురిని దర్శించి త్రిమూర్తి మాలకాకి ఈ మానవ సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాల్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనం పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిట భాగ్య నిధి అయిన
అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పిత అయిన నీ చరణ కమలాలను దర్శించగలిగాను. సంసారంలో తప్పిస్తున్న భక్తులకు అష్టాభిష్టాలిచ్చి యోగులకు యోగ స్థితిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మానవ మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే నిజ సగుణమైన సత్పురుషుల ఉద్ధరించడానికి దండకం మండకంలో ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నృసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది. భక్తిపాలుడు దయమయుడు నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు దయా సముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురము భూ కైలాసమైంది. అట్టి నీ పాద దర్శనము నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రునిలో వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్త జనులను మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలు నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో బాగు చేయని జాగు చేయని దయాగన నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అన్న పేర మొనర్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న శ్రీ మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతని భార్య బిడ్డలని తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయం దేవుడు పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయం దేవ ఇతను సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతి పాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధరకుడు అవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకు ఇంకా పెళ్లి కాలేదా? మీకు ఇంకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చును సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది. మేడం దీని అర్థం తెలుసా? దేని సేవించడం వల్ల మేడం? మ్లేచ్చు అంట. మ్లేచ్చు తెలియదు మేడం. ఓకే. నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొని రా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతం చేసుకుని శ్రీ గురుని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీ గురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అతడు మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతము, నాకింక వేరొక వ్రతం ఎందుకు అన్నాడు స్వామి. ఆయన నీవు నీ మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్య గోత్రుడనే కనుక ఈ ప్రయత్నం ఆచరించు అన్నాడు. అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఆ పవిత్ర విధానం మీద మేము మా గోత్రం ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీ గురుడు వివరించారు. శ్రీ దత్తాయ గురవే నమ, శ్రీ శ్రీపాద వల్లభాయ నమ, శ్రీ నృసింహ సరస్వతియే నమ. ఇక్కడ 43వ అధ్యాయము. మళ్ళీ శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు. ఆ అనంత వ్రతము ఆచరించడం వల్ల ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యం అంతా తిరిగి పొందగలిగారు. పాండుపుత్రుడైన ఆ ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన
తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడు తమ గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుండేవారు. ఉంటే వారి పుణ్యం కూడా నశింపచేయమని దుర్వాస మహర్షి పురిగొల్పింది. దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాతులైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికి అవతరించావు. మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ అడవిలో దానికి ఉండవలసిన వచ్చిందేమిటి? నీవే ఉపేక్షిస్తే మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండాల్సిన వచ్చింది ఏమిటి? నీవే ఉపేక్షిస్తే మా ఇంకా దిక్కేవరు అని బాధపడ్డారు. తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారికి కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడు, సర్వ వ్యాప్తిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు, ఆకాశం వలె. ఏ మేడం మత్తు వస్తుందా? మేడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకు మేడం 3 రోజుల నుంచి తెల్లారి అఫర్మేషన్ చెప్పేటప్పుడు చాలా ఎక్కువైపోతుంది మేడం ఎనర్జీస్ మేడం. ఈ రోజు అయితే ఇంకా బాబా ఎన్ని వచ్చినాయి మేడం, ఇప్పటికొకటి గుర్తులేదు. అంటే రాసుకోండి మేడం, రాసుకోండి. ఎలా మేడం రాసేది? అప్పటికప్పుడే అదే ఆ రమేష్ సార్ చెప్పినట్లు పెన్నుతో ఊరికే గీసుకోవాలి, అట్లా ఏదో గుడ్డిగా అనేసి అనిపించింది నాకు. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే చెప్పండి, నాకు వచ్చినవి ఏవైనా దేనిలో వచ్చినవైనా నాకు ఆ ఎరుక కావాలి, ఆ ఎరుకనివ్వండి, నాకు ఇవ్వండి అని అడగండి. లేనప్పుడు ఈ రోజు అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చాయి. మీరు కూడా మాట్లాడారు అక్కడ నా దగ్గర. అది ఏమనేది తెలియట్లేదు, చెప్తానులే. గుర్తు చేసుకొని నన్ను గుర్తించి, అంటే అట్టే సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను నిష్టగా వ్రతం చేసుకుంటే నీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతని సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పేరుతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండే. సుమంతుడు తన కర్మానుష్ఠానికి భంగం రాకుండా ఉండేందుకు 2వ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాలి, ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిల్యానికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవ బత్తేనికి కించెత్తు పేళ్ల పిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. అలాగే ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలను ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరం సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీసి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషశాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తర్వాత ఆ తోరం కుడి చేతికి కట్టుకొని
పాతాతోరం విసర్జించాలి. తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక్క వేద పుత్రునికి దానం ఇవ్వాలి. తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానం ఇస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది. తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రతిమయ మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరం చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరం అని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దానిని త్రెంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదం గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైన చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడ అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితిని గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యుడికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవేశిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడ ఒక్క పొంగైనా వాలడం లేదు. అది కూడా అనంతుడి గురించి అతనికి ఇలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకు ఎక్కడ కనిపించలేదన్నాయి. చివరికి అలసిపోయి కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు అతన్ని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలో రాజభవనంలో సింహాసనం పైన ఒక సుందర విగ్రహం చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలిచి అతన్ని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడి అతన్ని 4 పురస్కారాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించారు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు. పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలం అంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరు జన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్లే అడవి పాలయ్యాడు. చెవిటి నీళ్లను దానం ఇచ్చిన వాడు మరు జన్మలో మేత మేయని పశువు అయ్యాడు. అంటే ఆ జన్మలో ఏం చేశారో మరు జన్మలో ఇవన్నీ వచ్చాయన్నమాట. మేత మేయని పశువు అయ్యాడంట. శ్రీమంతులై కూడా కొంచెమైన దానం చేయని వాడు నీవు చూచిన ఆంబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానం ఇచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూసిన ఆంబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానం ఇచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూసిన ఆ 2 చెరువులు. క్రోధం వహించిన వాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు కనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలుపమని నిన్ను కోరినాయి. కనుకనే వాటన్నింటినీ ముక్తి కలిగించి నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరల రాజ్యం
సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందిన వారే లేరు. కనుక సాయం దేవా, నీవు కూడా నీ కూతురు ఋషి అయిన కౌండిన్యుడి వలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతము ఆచరించి శ్రీ గురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. ఆ తర్వాత అతడు తన భార్య బిడ్డలకు ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురు సేవలోనే భరించాడు. అందువల్లనే నాకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. మంగళవారం అంటే అయిపోయింది. ఇక్కడికి 44వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సత్కథ శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టతములు. అట్టివి వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు. అంతకుడు శ్రీ గురువు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనంలో శ్రీశైలం చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకలు పొందమని శ్రీగుడు శ్రీశైలం మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా శ్రీ మల్లికార్జునుడు శ్రీ కల్లేశ్వరుడు కూడా తామే దర్శనమిచ్చారు. మహనీయుల సంచారం వల్లని తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగుడు వెలుగుచ్చాడు. శ్రీగురుడు చెప్తాడు. కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే తాను గురువుని చాటుకోడు. అందుకే శ్రీ గురుడు తన నివాసం వల్ల గంధర్వపురము సంగమం పవిత్రమైనయని చెప్పక అచ్చటి తీర్థాలు దేవతల సాన్నిధ్యం వల్ల ఆ అవి పవిత్రమైనట్లుగా చెబుతారు. ఆ దేవతలని సేవించమని చెబుతారు. భక్తుడి అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడనే గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలచేవాడు ఆ పేరుకే అర్హత కాదు అంటారు. 4 నిమిషాలు. నిజాలు దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు అనకేసరికి నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేసరికి చండలేక్షుడు నంది శర్మను తనను గాక శ్రీ గురుని సేవించమని ఆదేశించాడు. ఈ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీకృష్ణ విశ్వరూపంలో సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని అద్దు ఉంటారు. ముక్తికి సద్గురు కృపే ముఖ్యం. విమర్హుడనే రాజు మరి 7 జన్మల తర్వాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడవుతానని చెబుతాడు. సద్గురు మానవుని చూపించడం సద్గురు మానవుడని శంకించడం పాపమే. ఇతర పాపాల వలె అది కూడా నమ్మరు. సేవ వలన
శ్రీకుడు సందర్శనకు చెబుతాడు, భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమైనది. శ్రీకురుని అనుగ్రహం వలన విద్యావంతులైన నంది శర్మ చేసిన గురుస్థుతి అతని కుష్ఠవ్యాధికి నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది. సద్గురు కథాశ్రవణము, రచనము, పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నంది శర్మ నరకేశుల వృత్తాంతం నిర్మిపిస్తారు. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యమిత్రులతో సద్గురుల చరిత్రను కూడా ఇంత శుద్ధిగా ఇంత శ్రద్ధగా పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భౌతిక ముక్తి భక్తి ఏమో దృఢమవుతుంది. ఈ విషయాల్లో 44, 45, 46 అధ్యాయాలు వివరిస్తాయి. నామధారకుడు నమస్కరించి ఇక్కడ కథ చెప్తున్నారు. స్వామి నీ గురుని ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీ గురుని సేవకులలో తంతకుడు అనే సాలేవాడొకడు ఉండేవాడు. అతను నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముగ్గులు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీకురునికి దూరం నుండి సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరము శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం మఠానికి వచ్చి ముగ్గుట ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీ గురునికి దూరం నుండి సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రి అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతను కూడా రమ్మను. అతడు ఒక ఊరి వెర్రి వాళ్ళలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకుని కాళ్ళు ఇడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు? శ్రీ గురిని మఠానికి మించిన శ్రీశైలం వేరే పిలిచారా మేడం? లేదు మేడం, కొంచెం ఎందుకు ఇంత ఒక 2 నిమిషాలు నిలబడుకొని చదువుతాను. లేదు మేడం. కాళ్ళు ఈడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు? శ్రీ గురిని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? గురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయనను తన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని నరసింహ పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావెందుకు ఏమి అని అడిగారు. తంతకుడు చేతులు కట్టుకొని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వల్ల ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడడానికి వెళ్ళారు, కానీ మా పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకి ఉపక్రమించాడు. అప్పుడు తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి స్నానం చేస్తాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి, ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు. నీ విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. తంతకుడు, స్వామి, ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాద సేవలోనే ఉన్నాయి అనే దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు.
ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది, నీవెప్పుడు చూడలేదు కదా, నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నాడు శ్రీగురుడు. అతడు, స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు, అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకు ఇప్పుడే శ్రీశైలం దర్శనం లభిస్తుంది, నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమని అలానే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేరి అతన్ని కళ్ళు తెరవమని చెప్పాడు. అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు, ఇదే శ్రీశైలం, నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించారు. తంతకుడు శ్రీగురు నాకు నమస్కరించి ఆయన చెప్పినట్టే పూర్తి చేసుకొని మల్లికార్జున దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపడి, ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరి యాత్రలో అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనకాల ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారిలో తొంతుకుడు, నేను నిజం చెబుతున్నాను, ఇంత కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీకుడు ఇందులో నన్ను ఇక్కడకు తీసుకువచ్చారు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అని అనుకున్నాడు. తంత్రకుడు అదేమీ పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వ దళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు. అచటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతని దర్శనమైంది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకుని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానం పడ్డాడు. తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగను వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వకమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడే ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగాడు. తంతుకుడు, మహాత్మా నేడొక గొప్ప విచిత్రం చూసి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకుంటున్నట్లు దర్శనమైంది. తల క్రింద కొండను ఉంచుకొని గులకరాళ్ల కోసం చుట్టూ కారించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. మీరు మానవ కృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు కప్పిన నిప్పులా మీ మహిమ అందరికీ గోచరించడం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇక చేసేది ఏమున్నది, మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. స్వామి, నాయన అలా కాదు, ఈ విశ్వం అంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పాడు. నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాసి పాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వై మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాలేదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి అని ఆహార విషయాలలో ఎట్టి నియమాలు పాటించండి మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవి ఇలా చెప్పాడు. ప్రేయసి,
నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకు ఈ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేనొక గొల్లవానికి వాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి వచ్చటి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టను లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల ఆకుల కోసం వెతుకుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తాలూకా దివిటి చేసి పట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి అచ్చట శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూశాను, కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్క లేదు. కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బాట నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసంలో ఉండి శివ పూజ దర్శించి ఏం మేడం మునిగిపోతున్నారు మేడం? చాలా ఎక్కువైపోతుంది కదా. అందువల్లనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానం రాజ్యము లభించాయి. అయినప్పటికీ వాటి బుద్ధి అంటే కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను. అందుకే కదా అంటారు కుక్క తోక వంకరని. అదే ఎంత చేసినా దాని తోక ఇప్పుడు వంకరే, ఇన్ని దెబ్బలు వేసుకెట్టినా. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వల్ల మీరు సర్వజ్ఞులయ్యారు, దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకున్నాడు. విమర్శనుడు నవ్వి ప్రేసి, పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు. నీ ఒక రోజు అడవిలో మాంసము ముక్కను కరుచుకొని పోతుండగా ఒక డేగ దాన్ని లాక్కోవలసి మాంసం ముక్క అంటే ఒక డేగ దాన్ని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత ఆసక్తితో, సరే ఆపేద్దాం మేడం. సరే వద్దులేండి మేడం, కొంచెం ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది, చెప్తాను. ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాదా ముందు జన్మలలో మనకేమి జరగనులో కూడా సెలవీయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మించాను. నీవు సంజయ దేశ రాజకుమారుడిగా జన్మించి నా భార్య అవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ కుమార్తెవై నా రాణి అవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారిగా జన్మించినప్పుడు నీవు
దేశంలో రాజకుమార్తెగా జన్మించి పట్టమహిషి అవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడననే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు. ఆపై నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడని రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో స్థుతి విదర్భ అప్పుడు విదర్భ దేశంలో సుమతి అనే జన్మలో రాణి జన్మలేనా, రాజు జన్మలు లేదా? చూడండి మేడం, అంతా వాళ్ళు అదే ఎన్ని జన్మలు ఎత్తారో రాజు రాణల్లాగే. ఆపై నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడు అనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాకుమార్తెగా. ఏమో ఇదైతే నాకు నిజంగా ఎందుకంటే అన్ని జన్మలు ఒకేలా ఉండవు. అందులో అంద జన్మలు ఆడ జన్మలే రావు, అన్ని జన్మలు మగ జన్మలే రావు. అవి ఎలా వస్తున్నాయి? అయితే ఇది కల్పితం అంటారా మేడం? ఏమో మేడం, అలాగే అన్ని రాణి జన్మలే రావు కదా, అన్ని రాజు జన్మలే రావు కదా, అన్ని జన్మలు ఆడ జన్మలు రావు కదా, అన్ని మగ జన్మలు రావు కదా. ఒక సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఎందుకు అలాగే ఉండాలి? అసలు ఎన్నో రకరకాల అనుభవాల కోసం వస్తుంది కదా ఆత్మ. ప్రతిసారి రాణిగానే ఎందుకు రాస్తుంది? ప్రతిసారి అప్పుడు నేను మనుషులు రాసినవి కదా మేడం, మనుషులు రాసినవి కదా. అవునవును నిజమే. మనుషుల దగ్గర రాయించబడిన వాటిని ఏది చెప్పలో అంటే ఇక్కడ మరి ఏం చేద్దాం, ఏమో రాసింది మనం. అంటే ఇప్పుడు భౌతికంగా ఉండేవారికి ఇవి నిజమే అని నమ్ముతారు మేడం, మనం నమ్మలేమనిపిస్తుంది మేడం. చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమము, అంటే అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరికి వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికి కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దామా అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక అంతగా తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణ వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి. నీకు ఇప్పుడు ఈ సంగతి అంటే ప్రదక్షిణ వలన పావురానికి రాణి పదవి కల్పించింది, తర్వాత మోక్షం కలిగాయి. నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జున స్వామితో సమానమైన మహిమ గల కల్లేశ్వర ఉన్నాడు, నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పాడు. తంతకుడు, స్వామి మీరెందుకు ఇలా చెప్తున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జుని స్థానంలో నాకు దర్శనం ఇచ్చింది మీరే కదా. సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులే అయిన పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరు గాన వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుని పాదాలకు నమస్కరించారు. గురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తనతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురావాసులెందరూ శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడ లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతంతా వినకని గురుడు వారందరినీ పిలుచుకుని రమ్మని తంతకుని ఆశ్చర్యంతో అంటే పిలుచుకురమ్మని తంతకుని గ్రామానికి పంపారు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నీవు మహా శివరాత్రి నాడు తల బోరిగించుకున్నవేమి అని ఎగతాళి చేశారు. జరిగినంత పూసినట్లు చెప్పి అయిపోయిందా మేడం?
ఇక్కడికి అయిపోయింది మేడం. కొంచెం అండి ఈ పేజ్ అంటే ఈ చాప్టర్ అయిపోతుంది. పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక, ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూశాము, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడ నుంచో తెచ్చావులే పో అన్నారు. అప్పుడు అతను తనను రెప్పపాటులో శ్రీకురుడు శ్రీశైలం తీసుకువెళ్లి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నాడు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నాడు, కావాలంటే వారిని అడగండి అని చెప్పారు. శ్రీ గురుని మహత్యము ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ ఆ గురువుని దర్శించి ఈ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రము తాము తంతకుడిని చూశామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరికి ముక్తి పొందారు. శ్రీ గురుని మహత్యము ఎంతని చెప్పగలం. శ్రీ దత్తాయ గురువే నమ. శ్రీ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ. శ్రీ నరసింహ సరస్వతియే నమ. మేడం టైం అయిందా? టైం అయిపోయింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 44 అధ్యాయాలు అయిపోయినాయి. థ్యాంక్ యూ.